జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మధు గారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తున్నారు. ఒక్కసారి ఆగి ఆలోచించండి. నిజంగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత మనం సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంటే మనకి అవసరాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రేపటి రోజు పిల్లల్ని పక్కన పెడితే మనకంటూ ఒక లంసమ్ అమౌంట్ అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంటే, అది మన ఖర్చులకి అయ్యి ఉండొచ్చు, లేదంటే మన సరదాలకు అయ్యి ఉండొచ్చు, ఉపయోగపడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించి ఈరోజు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. రిటైర్మెంట్ ప్లానింగ్ అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మనం పని చేసినా చేయకపోయినా మనకంటూ డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అందులోనూ మనం పని చేయలేని టైంలో, మనకు ఎటువంటి శక్తి లేని టైంలో. మరి అలాంటి రిటైర్మెంట్ ప్లానింగ్కి రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఉంటాయా, లేదా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయో? ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవచ్చు వాటిని చెప్తారా? రైట్ సార్. సింపుల్గా రిటైర్మెంట్ అనగానే చాలామందికి ఒక 30-40 ఏళ్ళు మనం కష్టపడిన తర్వాత అది ప్రైవేట్లో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, ఒక లంప్స్ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ లంప్స్ అమౌంట్ వచ్చిన తర్వాత చాలామందికి నాకు ఇప్పుడు 1 కోటి రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 కోటి రూపాయలు లంప్స్ అమౌంట్ వచ్చింది. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇండివిజువల్గా ఆలోచించాల్సింది, ఇదే 1 కోటి రూపాయలు నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయను, నాకు దేని మీద నమ్మకం లేదు. ఓకే, నేను ఇదే 1 కోటి రూపాయలు నెలకు 50,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఇది ఎన్ని సంవత్సరాలు నేను సస్టైన్ అవుతాను అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే సంవత్సరానికి 6 లక్షలు ఈజీగా మీరు 15 సంవత్సరాలు గడిపేయచ్చు. 15 into 6 తీసేసుకుంటే 90 అవుతుంది. మధ్యలో చిన్న చిన్న ఖర్చులు వస్తాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కాబట్టి మరి 60 సంవత్సరాలకు రిటైర్ అయిన వ్యక్తి 75 సంవత్సరాలు కార్పోసు 15 సంవత్సరాలు లైఫ్ ఎండ్ అవుతుందని మనం ఎలా డిసైడ్ అవుతాం? అవలేం కదా. మళ్ళీ మనతో పాటు మళ్ళీ బెటర్ ఆఫ్ కూడా ఉంటారు కదా, తనకు కూడా రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది కదా. నేను 60 ఏళ్ళు నీకు మరి హౌస్ వైఫ్గా చేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటే తన యొక్క టేక్ కేరింగ్ కూడా మనమే చూసాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని చాలామంది ఏం చేస్తారంటే, మరి డబ్బు రూపాయలు ఉంటే ఇంకెలాగో అవ్వదు, దీన్ని ఎక్కడో ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పేసి అందరూ ముందుగా చూసేది ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ చూస్తారు. అది ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు 6%, 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే 7.5 వరకు వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక 7.5 లక్షల రూపాయలు వస్తున్నాయి. 7.5 లక్షలు అంటే మనం అనుకున్న 50,000, మన 1 కోటి రూపాయలు అలాగే ఉంటాయి. మన 60,000 రూపాయలు అనేది మనం ప్రతి మంత్ తీసుకున్నా కూడా అది నడిచిపోతూ ఉంటుంది. అయితే ఈ ఎఫ్డీలో ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకవేళ మీ ట్యాక్స్ బ్రాకెట్ కనుక 30%లో ఉంటే మీకు వచ్చే 7.58% ఏదో అందులో 30% ట్యాక్స్ కట్ అయిన తర్వాత మిగిలింది డిపాజిట్ చేస్తారు. దీని తర్వాత మరి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక 20 ఏళ్ళ కిందట ఎంత ఉండే బ్యాంకుది, 15 ఏళ్ళ కింద ఎంత ఉండే, 10 years బ్యాక్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది అంటే ఎవ్రీ 10 yearsకి మీరు రఫ్గా లెక్క పెట్టుకుంటే ఒక 3% తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు ఎల్ఐసి పాలసీలు కూడా 15% రిటర్న్ ఇచ్చేవి, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా 15-16% రిటర్న్ ఉండేది. మరి ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి, 7కి 8కి వచ్చేసింది. ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి వెళ్తే అది 2-3%కి వచ్చేసింది అనుకోండి, మీకు రావాల్సిన 50,000, 60,000 రూపాయలు రావు. అంటే ఇందులో ఒక రిస్క్ అవుతుంది, రైట్? ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే 1 crore రూపీస్ ఒక బ్యాంకుని నమ్మి పెడుతున్నామో, ఒకవేళ బ్యాంకు దివాలా తీసిందే అనుకోండి, మన సేఫ్టీ 5 lakhs వరకు, రైట్? ఇక్కడ 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీనికంటే కొంచెం అడ్వాన్స్కి వెళ్తాం. ఇప్పుడు అడ్వాన్స్కి వెళ్తే ఇప్పుడు మనకు ఫ్యూచర్లో ఖర్చులు పెరుగుతున్నాయి, ట్యాక్స్ ఎఫెక్ట్ ఉండద్దు, ఇంట్రెస్ట్ రేట్ కూడా రిస్క్ కూడా ఉండద్దు అంటే మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్లో మీరు SWP చేయండి సార్, మీకు ఎఫ్డి కంటే బెటర్ రిటర్న్స్, డబుల్ రిటర్న్ వస్తున్నాయని చెప్తారు. కానీ చాలామంది రిటైర్ పీపుల్ ఇప్పటికీ ధైర్యం చేయకపోవడానికి మరి రీజన్ ఏంటి? నాకు వచ్చిన 30 ఏళ్ళ సంపాదన కాస్త తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే రేపు పొద్దున జీరో అయిపోతే నా పరిస్థితి ఏంటి అనే భయం అని అందరికీ ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామో, లేదా ఇంకొక ఆప్షన్ ఏముంది, రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్కమ్ ఇచ్చే ప్రాపర్టీ కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఒక హౌజో లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే రఫ్లీ మనకు 30,000-40,000 కంటే ఎక్కువ అయితే రెంట్ రాదు. హార్డ్ కేసెస్లో 50,000 వస్తుంది. 50 వస్తుంది ఓకే, బట్ మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం పడి అమౌంట్ విత్డ్రా చేయాలి అని అంటే అది బ్లాక్ అయి ఉంటుంది, అక్కడ ఒక ప్రాబ్లం. రెండోది, ఒకవేళ పిల్లలు కూడా సెటిల్ కాకపోతే మీకు వచ్చే ఆ రెంటల్ ఇన్కమ్ మీద వాళ్ళ యొక్క హ్యాండ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా 50,000 వస్తున్నాయి కదా, పిల్లలకు ఫీజు కట్టు, లేదంటే కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఆ 50,000
గడవడమే కష్టం ఉంది అనుకుంటే మళ్ళీ దానిలో ఇద్దరు చేతేస్తే అది తగ్గిపోతుంది. ఇంకొకటి రేపు పొద్దున బాగా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, అది ఒకవేళ ఇన్సూరెన్స్లో కవర్ కాదు, లేదా మనకి ఇన్సూరెన్స్ లేదు, మరి అలాంటి టైంలో కూడా ఈ 50,000తోనే గడపాలంటే అవ్వదు కదా. కమర్షియల్ ప్రాపర్టీ అంటే అలాంటి రిస్క్లు ఉంటాయి. ప్లస్ మెయింటెనెన్స్, మనం ఎవరైతే రెంట్కి ఇచ్చామో ఏ ప్రాపర్టీకి ఇచ్చామో వాళ్ళు టైమ్లీ పేమెంట్ చేస్తారనే గ్యారంటీ కూడా ఉండదు. అక్కడ ఒక రకంగా మనం బ్లాక్ అయిపోతాం. ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈల్డ్ తక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ. 60 ఏళ్ళ తర్వాత మనం హ్యాపీగా ఉండాలనుకున్నాం కానీ వీళ్ళకి ఫోన్ చేసి రెంట్ కొట్టు అని చెప్పలేం కదా. సో ఇదొక రిస్క్ అయిపోయింది. ఇప్పుడు 3వ రిస్క్ మనం మ్యూచువల్ ఫండ్కి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్లో SWP చేయండి అని అందరు చెప్తున్నారు. మరి SWP చేసినప్పుడు మనం యావరేజ్గా ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్ అట్లాంటి కనుక పెట్టుకుంటే 10% ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. 10% పెట్టుకుంటే 1 crore 10 lakh rupees. ఈరోజు మీకు ఎంత అవసరం ఉందో అంత, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీస్తున్నాం 50,000 60,000 తీస్తాం, మిగిలిందంతా కార్పస్కి యాడ్ అవుతుంది. అయితే చాలామందికి ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, మరి నేను ₹1,00,00,000 పెడితే 10% బాగానే కనబడుతుంది, బట్ రేపు పొద్దున మార్కెట్ డబుల్ పడింది అనుకోండి, 50% 40% పడితే మరి నాకు ₹1,00,00,000 60 లక్షలు అయిపోతాయి కదా అనే భయం అనేది ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ను సాల్వ్ చేయలేకనే 90% మంది ఈ మ్యూచువల్ ఫండ్ సైడ్ వద్దు బాబు, నాకు వస్తే 4% అయినా 5% అయినా సేఫ్టీగా FD పెట్టేస్తాననే కాన్సెప్ట్లోకి వస్తున్నారు. అయితే ఫ్యూచర్లో ఒకప్పుడు పైసా ఇప్పుడు రూపాయి అయిపోయింది, అంటే వాల్యూ పడిపోతుంది మనీకి. రేపు ₹100 అయిపోవచ్చేమో, అంటే ₹100కి ఇచ్చే వాల్యూ ₹1 అయి ఉండొచ్చు ఫ్యూచర్ లో. 100% FD అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు కదా. రైట్, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మీరు క్వశ్చన్ రూపంలో అడిగారు. ఇప్పుడు వస్తున్న వరకు ఓకే, ఫ్యూచర్లో మళ్ళీ క్వశ్చన్ అయిపోతుంది, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఇది వచ్చేది సరిపోకపోతే మళ్ళీ మన క్యాపిటల్ అనేది విత్డ్రా చేసుకుంటే మనం లైఫ్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు ఇదే విషయం కాస్త మీరు మ్యూచువల్ ఫండ్ సైడ్ ఆలోచించినట్టయితే ఈరోజు మనకు 10%, 20%, 30% పక్కెట్టేయండి. ఇందులో ఫస్ట్ రిస్క్ ఏంటనేది ఆలోచించండి. ఈ రిస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో పెడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీరు తీసుకున్నారు, కమర్షియల్ ప్రాపర్టీ, రెంట్ వస్తుంది. మీరు రెంట్ వస్తే ఎవరికి ఇస్తారు? ఆ రెంట్ మామూలుగా మీ దగ్గర వచ్చే టెనెంట్స్ ఎవరు ఉంటారు? HDFC బ్యాంకు లేదా ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీ వస్తుంది, మంచి కార్పొరేట్ మల్టీ స్టేట్స్లో వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి వస్తుంది. అంటే ఒక ₹50,000 రెంటు నీకు ఇచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఆ 50,000 కంటే ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసే ప్రోడక్ట్స్ సెల్ చేస్తారని అర్థం కదా. అంటే మనం 1 కోటి 2 కోట్లు పెట్టి ఒక చిన్న బిల్డింగ్ తీసుకొని అందులో ₹1,00,000 50,000 రెంట్ ఇస్తున్నప్పుడు మనమే క్లేవర్ అనుకుంటున్నాం, కానీ వాళ్ళు 3 to 4% ఈల్డ్లో ₹1,00,00,000 ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తారు. కరెక్టా కదా? అంటే ఈ బిజినెస్కు కెపాసిటీ మన బిల్డింగ్ కంటే ఎక్కువ ఉన్నట్టా లేనట్టా? 100% ఉన్నట్టే కదా. అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఇన్కమ్ మనకి ఏదైతే వస్తుందో అది మనం సెక్యూర్ అని ఫీల్ అవుతున్నామో దానికంటే బెటర్ ఏంటి? బిజినెస్. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్లో పెడితే అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? బిజినెస్లోకి వెళ్తుంది, బిజినెస్లోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు బిజినెస్లోకి, అన్ని బిజినెస్లే కదా. ఇప్పుడు బ్యాంకింగ్ అయినా IT అని ఇవన్నీ ఏంటి? బిజినెస్లే. ఇదే మీరు FD పెడుతున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు? ఏదైనా ఒక బ్యాంకులో పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారు. ఇప్పుడు మీరు HDFC బ్యాంక్ ఒకవేళ మూతపడితే ఎలా అని చెప్పేసి నేను అడిగాను అనుకోండి, HDFC బ్యాంక్ ఎందుకు మూతపడుతుంది, నీకు నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతారు, రైట్? HDFC స్టాక్ పడిపోతుంది అంటే మాత్రం ఈజీగా నమ్మేస్తారు. HDFCలో 5 లక్షలు 10 లక్షల రూపాయల వరకు, 5 లక్షల వరకే మీకు సేఫ్టీ ఉన్నా కూడా ₹1,00,00,000 FD చేయడానికి మనం వెనకాడం. అంటే నాట్ ఓన్లీ HDFC అని మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీరు ఎనీ బ్యాంక్, XYZ బ్యాంక్ తీసుకోండి. ఒక బ్యాంకులో మీకు సేఫ్టీ 5 lakhs గవర్నమెంట్ ఇచ్చింది, బట్ బ్యాంక్ యొక్క యాక్షన్స్ బయట బిజినెస్ని చూసి మీరు నమ్మి పెడుతున్నారు. అదే కాన్ఫిడెన్స్ ఆ స్టాక్ మీద ఉండదు మీకు. అదే ఒక స్టాక్ మీద ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉండదు అంటున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో మీ ప్రాపర్టీలో వాళ్ళు రెంట్కుండి బిజినెస్ చేస్తున్నారు. ఐదర్ మీరు ఆ బ్యాంకులో షేర్ అయినా తీసుకోలేదు, కానీ FD చేయడానికి రెడీ ఉన్నారు. అండ్ రెండోది, ఒక్క బ్యాంకులోనే కాదు, మీరు మ్యూచువల్ ఫండ్లో తీసుకున్నప్పుడు బ్యాంకింగ్లో ఉన్న దాదాపు మేజర్ బ్యాంక్స్ అన్నీ ఉంటాయి. అలాగే డిఫరెంట్ వెండర్స్ దగ్గర ఐటీ తీసుకుంటే అన్ని IT కంపెనీస్ వచ్చినాయి. ఆటోమొబైల్ తీసుకుంటే మేజర్ ఆటోమొబైల్స్ వచ్చినాయి. అంటే మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు పెట్టే ₹1,00,00,000 ఎంటైర్ ఇండియన్ ఈక్విటీలోకి వెళ్ళిపోతుంది. 500,000 కంపెనీస్ అవుతున్నాయి, వాటి అన్నింటిలో డైవర్సిఫైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్ ఆ ఈక్విటీ ఏదైతే నడవలేదో, మీది ఎవరైతే రెంట్కి తీసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతారు ముందు. రెండోది, మీరు ఏదైతే బ్యాంకు సేఫ్టీ అనుకున్నారో ఒకవేళ అదే కుప్పకూలిపోతే అప్పుడు మీరు బ్యాంకులో ఉన్నది కూడా వాళ్ళు గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో ఉండదు.
అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏదైతే రిటర్న్ 7% 6% కోసం కాంప్రమైజ్ అవుతున్నారో, రిస్క్ తీసుకోకపోతున్నారో, నిజానికి ఈ రిస్క్ తీసుకోకపోవడమే రియల్ రిస్క్. చాలామందికి 10%, 11%, 12, 13% వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నా మార్కెట్ పడుతుంది. మార్కెట్ ఎప్పుడు పడింది? ఇప్పుడు మనకు 2001లో పడింది, 8లో పడింది, 20లో పడింది. మార్కెట్ పడ్డ తర్వాత మీరు కొన్న పర్టికులర్ స్టాక్ అయితే పెరగచ్చు, పెరగకపోవచ్చు. బట్ మనం కొనేది ఏంటి? ఎంటైర్ సెక్టార్స్ కొన్నాం. ఎంటైర్ ఇప్పుడు మీకు అక్కడ ఎంత డౌన్ అయిందో ఆ సెక్టార్లో ఒక కంపెనీ పోవచ్చు, మిగిలిన మీ కంపెనీస్ అయితే కూర్చోవు కదా. ఇప్పుడు ఒక డిఫెక్టెడ్ ప్రోడక్ట్ ఏదైనా XYZ ఆటోమొబైల్ నుంచి వచ్చింది అని అంటే 6 నెలల్లో మళ్ళీ సేల్స్ ప్రొసీజర్ చేంజ్ చేసేస్తారు. బ్యాంక్లో ఈ సంవత్సరం లోన్స్ మనం ఇవ్వలేదు అని తెలిస్తే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకుంటారు. ఐటీలో మనం ఈసారి ఫెయిల్ అయిపోయానంటే నెక్స్ట్ ఇయర్ కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తారు, కొత్త లాంచ్ చేసేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అనేది ఒక విజన్తో నడుస్తుంది, ప్రొఫెషనల్తో నడుస్తుంది. మీరు వాళ్ళ యొక్క షేర్లో డబ్బు పెడుతున్నారు, దట్టు మీరు డైరెక్ట్ పెట్టట్లే. దేర్ ఈజ్ అ పర్సన్ కాల్ ఫండ్ మేనేజర్ అండ్ రీసెర్చ్ టీమ్. వీళ్ళందరూ ఉండగా మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి లోకల్ కూడా మీకు అడ్వైజర్స్, ఫైనాన్షియల్ ప్లానర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మీరు వెళ్ళినప్పుడు ఈ ఏదైతే మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ చేసిన సంవత్సరమే ఒకవేళ 30% పడితే, ఒకవేళ 2020లో మీరు ఒకసారి చూడండి బ్యాక్ క్యాల్కులేషన్లు వెళ్ళి, 2020లో కోవిడ్ వచ్చింది, 38% వరకు మార్కెట్ పడింది కదా. ఎగ్జాక్ట్లీ మీరు ఒక 15 years బ్యాక్ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళది ఆ రోజు పడ్డ రోజు వాల్యూ చూడండి. వర్స్ట్ డే ఆఫ్ ద మార్కెట్లో మీరు వాల్యూ చూసుకున్నా కూడా ఎఫ్డి కంటే 1-2% ఎక్కువ ఉంటుంది. అంటే విచ్ ఇస్ రిస్క్ ఎక్కడ ఉంది? నిజానికి రిస్క్ అక్కడ ఉంది, మనలో ఉంది రిస్క్. అక్కడ మీరు విత్డ్రా చేస్తే 2%లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఒకవేళ అక్కడ మీరు విత్డ్రా చేయకుంటే, మీకు ఒకవేళ మంచి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్, డిస్ట్రిబ్యూటర్ దొరికి మిమ్మల్ని కాన్ఫిడెంట్గా సార్ ఏం అవ్వదు మీరు వెయిట్ చేయండి అన్నారు అనుకోండి, ఆ రిటర్న్కి ఎన్నటికీ బీట్ చేయలేదు అది ఇంకొక ఎఫ్డి అనేది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇలా అనొచ్చు అనకూడదు, బ్యాంక్ అంటే ఒక రకంగా ఎఫ్డి అనేది లాస్ ప్రోడక్ట్ లా కనిపిస్తుంది సిచ్యువేషన్స్ ప్రకారం చూస్తే. సో అలాంటి లాస్ ప్రోడక్ట్లు పెట్టి మనం ముందే రిజల్ట్ ఫిక్స్ చేసుకునే దానికంటే ఇంతమంది పనిచేస్తున్న మిగిలిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఈజీ అయిపోతుంది. మన లైఫ్కు తగ్గట్టు రిటర్న్ అనేది వస్తుంది. మళ్ళీ ఎఫ్డీని మీరు ఎక్కడ వాడాలో చెప్తాను. ఎఫ్డీని కూడా వాడే పద్ధతి ఉంటుందండి. ఇప్పుడు మీరు ఈ ₹1,00,00,000 కోటి ఈక్విటీలో పెట్టే కంటే 10 లక్షలు ఎఫ్డీ వేయండి. ఎందుకంటే ఇమీడియట్ నీడ్స్కి ఎఫ్డీని మించిన రిటర్న్ అనేది ఉంది. ఇప్పుడు 1 year 2 yearకి మనకు విత్డ్రావల్ ఉంది, ఏదైనా అవసరం ఉంది. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నామండి, 6 months ఎమర్జెన్సీ కావాలి, 1 year ఎమర్జెన్సీ కావాలి ఫండ్, బిజినెస్ ఉన్నాడు 1 year ఎమర్జెన్సీ క్యాపిటల్ కావాలి. దీన్ని తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టడం తప్పు, దీన్ని తీసుకెళ్ళి ఎఫ్డీఏ చేయాలి. అప్పుడు ఎఫ్డీ చేస్తే ఏమవుతుంది? ఎఫ్డీ 3 years మీకు ప్రాబ్లం లేదు, లాంగ్ టర్మ్కి ఈక్విటీ ప్రాబ్లం ఉండదు, లాంగ్ టర్మ్కి ఎఫ్డీ ప్రాబ్లం అవుతుంది, షార్ట్ టర్మ్కి ఈక్విటీ ప్రాబ్లం, షార్ట్ టర్మ్కి ఎఫ్డీ బెటర్. సో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకోవాలి. అండ్ ఈ జర్నీ అనేది 1 year 2 yearలో 3 yearలో అయ్యేది కాదు. ఈక్విటీ అనేది 20 year 30 year 40 year. మీరు రీసెంట్గా ఈరోజు కూడా నేను చూశాను, HDFC బ్యాంక్ షేర్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే 2000లో వాళ్ళ షేర్ వాల్యూ ₹15 ఉండే, 2024లో 1549 ఏదో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 కానీ మీరు పెట్టుంటే 24 years ₹1,00,00,000 అయిపోయింది. అదే మీరు నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ నేను కంపారిజన్ చేసి చూస్తే 2000లో ₹40 అనేవి ఉండే, ఇప్పుడు 4239 అయింది. ఆల్మోస్ట్ దానికంటే ఒక 1 year 2 year ఎక్కువ కానీ మీరు స్పెండ్ చేస్తే 26 yearలో 2 crores అయిపోయింది. 1 lakh become 2 crores. ఈరోజు 30 years అయింది నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. ఎవరైతే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ వాల్యూ 4 crores అయింది. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఈ రిటర్న్ తీసుకోలేదు. దానికి రీజన్ ఏంటి? అది హర్షద్ మెహతా స్కామ్లో పడిపోయింది, ఆ తర్వాత 2008లో పడిపోయింది, తర్వాత 2020లో పడిపోయింది. 60, 40, 30 ఈ విధంగా పడిపోయింది. మన వాళ్ళు 10,000 ఎస్ఐపి చేస్తే 10 రోజులలో రిటర్న్ రాలేదంటేనే ఎగ్జిట్ అయిపోయే టైపు. 40% కానీ పడింది అనుకోండి ఎవరు ఉండరు. అందుకే మీరు ఇంతకాలం అంటే లాంగ్ గేమ్ అనేది ప్లే చేయాలి. రిటైర్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరున్నా లేకున్నా 90-100 years ప్లాన్ వేసుకోవాలి. మీరు 100 years ప్లాన్, ఎందుకంటే మళ్ళీ వైఫ్ కూడా ఉన్నారు కదా, తన యొక్క సేఫ్టీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ నేను రిస్క్ తీసుకోలేను, సేఫ్టీ గేమ్ ఆడతానంటే తర్వాత ఇబ్బంది పడేది మనమే. మళ్ళీ ఇంకా అన్ని నేను క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు మన వాళ్ళు ఎఫ్డీ చేస్తున్నా అంటున్నారు, కానీ ఒక 5 years బ్యాక్ రిటైర్ అయిపోయిన వాళ్ళ కార్పస్ ఈరోజు ఎంత ఉందో చూడండి. ఒక 10 years బ్యాక్ రిటైర్ అయిపోయిన వాళ్ళ కార్పస్ ఎంతో చూడండి. మన వాళ్ళకి ఈజీ లిక్విడేట్ ఉంటే ఆపరు,
దాన్ని ఎప్పుడూ లాగుతూనే ఉంటారు, ప్రతి అవసరానికి లాగేస్తూనే ఉంటారు. మరి ఒక సైడ్ లాగుతాను, ఇంకో సైడ్ 7% వస్తుంది. ఆ రెండింటికి మిస్ మ్యాచ్ కాక 15-20 ఇయర్స్ కంటే ఎక్కువ మీ కార్పస్ అనేది ఆగదు. కాబట్టి దీన్ని కొంచెం రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకోండి, అందులోకి మార్చిపోండి. రిస్క్ అనడం కంటే కూడా ఒక గైడెన్స్ తో వెళ్తే, ఒక ప్రొఫెషనల్ ప్రాసెస్ తో డెఫినెట్లీ అది అంత రిస్క్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు కాబట్టి. సో ఒక రైట్ ప్రోడక్ట్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాంగ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోకూడదండి. ఎందుకంటే మైండ్ లోకి ఇది చేస్తే ఏమవుద్ది, అది చేస్తే ఏమవుద్ది అని చెప్పేసి మరి అలా అనుకుంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంత ఎత్తుగా ఎదిగేది కాదు, ఎన్ని $1 ట్రిలియన్ మార్కెట్ అయ్యేది కాదు. సో ఒక్కసారి ఆలోచించండి, మనం మనకి మంచి చేసుకుంటున్నాం, చెడు చేసుకుంటున్నాం అనేది. బట్ ఒక అవతల పర్సన్ ఒకరు ఎవరైనా సరే మీకు రిస్క్ అన్నప్పుడు అది ఏ రకంగా రిస్క్, ఎంతవరకు రిస్క్, ఏం చేస్తే రిస్క్ ఉండదు అనేది కూడా క్లారిటీకి తెచ్చుకోవాలి. అందుకోసం ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు మీరు మీట్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ ప్లానింగ్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. ప్రొడక్ట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, ఏ సిచ్యువేషన్ బట్టి ఏ ప్రొడక్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా, దానికి ఎఫ్డి అండ్ ఈక్విటీ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు మధు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.